మీరు చెప్పినది విన్నాం, విభూతి పెట్టుకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం, హరినామస్మరణము శివనామస్మరణ చేయకుండా కదలడం లేదు. కానీ ఊళ్ళో ఇంకా కొంతమందికి శివుడి ఆలయం నీడబడితేనే ప్రమాదం అనే ఒక భయం ఉందండి. శివాలయం యొక్క నీడ నిజంగా పడకూడదు అన్నాడు. ఒట్టి అబద్ధం అది. అర్చన జరగని శిథిలమైన శివాలయపు నీడ పడకూడదని మాత్రమే అసలు శాస్త్రంలో ఉంది. అంటే నువ్వు గుడికి వెళ్ళడం లేదు, గుడికి నివేదన చేయటం లేదు, గుడి మూసేసావు, అర్చన చేయట్లేదు, అప్పుడు ఆ లోపల ఉన్న శివలింగం బాధపడుతుందట. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ అయ్యింది కనుక. అప్పుడు ఆ శివాలయపు నీడ పడితే పేడ తప్ప. మీరంతా రోజు గుళ్ళోకి వస్తారు, నైవేద్యం దొరుకుతుంది, హాయిగా పూజించండి, మీకెందుకు భయం? కాబట్టి కట్టండి అన్నారు. ఊరూరు అలా ఆలయాలు తయారవ్వాలి. అసలు ఇల్లే ఒక శివాలయం అయిపోవాలి. శివాలయము లేని ఇంట భోజనమే చెయ్యరాదు. అక్కడికి వెళ్ళినప్పుడు విభూతి పెట్టుకున్నాను నేను. ఇదంతా ఎందుకు చెప్పానంటే, వస్తున్నప్పుడు కాస్త చెమట పట్టి ఇలా అనగానే అది పోయింది. అది నేను అనుకోలేదు. చెమట వల్ల ఆ విభూతి క్రమంగా తుడిచిపెట్టుకుని వెళ్ళిపోయింది. అది మన పొరపాటు కాదట, చెమట పొరపాటు. అప్పుడు దోషం రాదు నీకు. కానీ నీ అంతటి నీవే ఇలా తుడిచేసుకోవడం, పక్కవాడు చూస్తాడని బొట్టు తీసేస్తే అప్పుడు క్రమంగా వాయు ప్రకోపనం అవుతుంది. అదే గ్యాస్ ట్రబుల్. కాబట్టి వాళ్ళు మీ అందరికీ గ్యాస్ ట్రబుల్ ఎవరికైనా ఉంటే చెయ్యొద్దండి. మీరు తెలుసో తెలియకో ఇలాంటి పనులు చేస్తున్నారని అర్థం. ఆ గ్యాస్ ట్రబుల్ పోవాలంటే ప్రతిదినము శివాలయమునకు ప్రదక్షిణ చెయ్యండి, హరినామ సంకీర్తనం చెయ్యండి, విభూతి ధారణ చెయ్యండి. వైష్ణవ సంప్రదాయం అయితే వైష్ణవ నామం పెట్టండి. ఇలా దీక్షల్లో ఉన్నప్పుడు గంధం పెట్టండి, బొట్టు పెట్టండి, నమ్మండి. ఎంత ఎక్కువ ప్రదక్షిణ చేస్తే అంత ఆరోగ్యం వస్తుంది.